ఒక అద్భుతమైన కథ. ఇద్దరు స్నేహితులు ఎడారిలో నడుస్తున్నారు. సాత్విక్, సాకేత్ వారి పేర్లు. ఇద్దరి మధ్య ఏదో చర్చ తారాస్థాయికి చేరింది. సాకేత్ చెప్తున్న దాన్ని సాత్విక్ ఖండించాడు. సాకేత్ అభిప్రాయంతో ఏకీభవించాడు. కోపం వచ్చింది సాకేత్కి. లాగి లంపకాయ కొట్టాడు. సాత్విక్కి చెంప అదిరిపోయింది. కన్నీళ్ళొచ్చాయి అతనికి. అయినా సాకేత్ని ఏమీ అనలేదు. పైగా ఇసుకలో ఇలా రాశాడు: నా ప్రాణ స్నేహితుడు నన్ను కొట్టాడు. కాసేపటికి కోపాలు బాధలు తగ్గి మళ్ళీ ఇద్దరు నడక సాగించారు. ఓయాసిసు దగ్గరికి చేరారు. నడిచి నడిచి అలసిపోయి ఉన్నారేమో. ఓయాసిసును చూస్తూనే ఇద్దరికి స్నానం చేయాలనిపించింది. ఒకరి మీద ఒకరు నీరు చిమ్ముకుంటూ సరదాగా సంతోషంగా స్నానం చేయసాగారు. సాకేత్ మీద నీరు చిమ్ముతూ వెనక్కి నడిచి ఊబిలోకి దిగిపోయాడు సాత్విక్. పైకి వచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. సాకేత్ అప్పుడు సాత్విక్ చేయి అందుకున్నాడు. ఊబిలో నుంచి పైకి లాగి రక్షించాడు అతన్ని. ఓయాసిసు నుంచి బయటకు వచ్చి ఎక్కడో రాయి ఉంటే దాని మీద ఇలా చెక్కాడు సాత్విక్: నా ప్రాణ స్నేహితుడు నన్ను ఈరోజు రక్షించాడు. ఇందాక ఇసుకలో రాసింది ఇప్పుడు రాయి మీద చెక్కింది చూశాడు సాకేత్. అప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడిగాడు: అక్కడ ఇసుకలో రాసి ఇక్కడ రాయి మీద ఇలా రాయడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏమిటంటే మనల్ని బాధించిన వారి గురించి ఇసుకలోనే రాయాలి. ఎందుకు రాయాలంటే క్షమించడం అనే గాలికి ఆ అక్షరాలు చెరిగిపోతాయి. ఏది గుర్తుండదు, హాయిగా ఉంటుందప్పుడు. అదే మనల్ని కాపాడిన వారి గురించి రాయి మీదే రాయాలి, గుర్తుండిపోవాలెప్పుడు. ఎలాంటి కాలానికి కృతజ్ఞతనే ఈ శిలా అక్షరాలు చెరిగిపోకుండా ఉంటాయి అన్నాడు సాత్విక్. సాకేత్ అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.